ఇద్దరు మూర్ఖులు మాట్లాడుకుంటే ఎంత ఫన్నీగా ఉంటుందో ఒకసారి ఈ చిన్న వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. చూసారా కల్వరి టెంపుల్. టెంపుల్ అంటే ఏంటి? సరే నాకు తెలిసింది అయితే ఆలయం మాత్రమే, లేదు ఇంకా మీరేమైనా పరిశోధించారేమో నాకు తెలీదు. అయితే నా అభ్యంతరం అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నాకు వచ్చిన సమస్య కల్వరి చర్చ్ అని ఉండాలి, అంతేనండి. కల్వరి టెంపుల్ అని ఉంది. ఏమన్నా దీని మీద మాట్లాడగలుగుతారా? నేను చెబుతానండి మీకు. నా దగ్గర ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ఉంది. ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్, మళ్ళీ ఇంగ్లీష్ టు తెలుగు అనుకున్నారు. ఇంగ్లీష్ టు ఇంగ్లీష్, మళ్ళీ ఇంగ్లీష్ టు తెలుగు కాదు. అందులో టెంపుల్ అనే పదానికి అర్థం ఏమిటి? వీళ్ళు నేను ఉదయం తెలుగు బైబిల్ చదివితే నాకేదో ఇంగ్లీష్ రాదనుకున్నారు. నేను ఇంగ్లీష్ మాట్లాడినాను. టెంపుల్ అని ఉన్న చోట ఏ బిల్డింగ్ యూజ్డ్ ఫర్ ద వర్షిప్ ఆఫ్ ఏ గాడ్ ఆర్ గాడ్స్, ఎస్పెషల్లీ ఇన్ రిలీజియన్స్ అదర్ దెన్ క్రిస్టియానిటీ. మీకు అర్థమవుతుందా? అదర్ దెన్ క్రిస్టియానిటీ. మరి ఈయన కల్వరి టెంపుల్ అని పేరు ఏమన్నారంటేనండి, అదర్ దెన్ క్రిస్టియానిటీ అని చెప్పేసి బుద్ధిస్ట్, హిందూ, సిక్ టెంపుల్ అని స్పష్టంగా చెప్పేస్తోంది ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. అదర్ దెన్ క్రిస్టియానిటీ క్రైస్తవేతరులు పూజించుకునేటటువంటి ప్రార్థనా మందిరానికి టెంపుల్ అని పేరు అని స్పష్టంగా ఉంది. అంటే క్రైస్తవుల ప్రార్థనా మందిరం ఎప్పటికీ కూడా చర్చు కాదు, కాబోదు. అంటే క్రైస్తవుల ప్రార్థనా మందిరం ఎప్పటికీ కూడా చర్చు కాదు, కాబోదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మరి నా ఎందుకు ఆ పేరు పెట్టినట్టు? క్రైస్తవుల ప్రార్థనా మందిరం ఎప్పటికీ కూడా టెంపుల్ కాదు, కాబోదు. కానీ వీళ్ళు ఎందుకు పెట్టారు కల్వరి టెంపుల్ అని అంటే, హిందువుల్ని మోసం చేసి టెంపుల్ అనేసరికి మన వాళ్ళు వెళ్ళిపోతారు కదా. ఇస్కాన్ టెంపుల్ వెళ్ళరా మీరు? వెళ్తాం కదా. కావున ఈ విధంగా ఇస్కాన్ టెంపుల్ అనే పదం ఉంది చూసారా, ఎంత ఆలోచించి పెట్టుంటారా, దానికి సూట్ అయ్యే విధంగా కల్వరి టెంపుల్ అని పెట్టారు. కల్వరి అనే పదంలో కూడానండి మనం కొంచెం కలువ పువ్వు అని మనం అంటాం. కలువ పూల చెంత చేరి. కల్వరి అనే పదంలో కూడానండి మనం కొంచెం కలువ పువ్వు అని మనం అంటాం. ఎర్రి పూల కనిపిస్తున్నానా? ఏదో కొంచెం మాయా మంత్రం వాళ్ళు చేసేటటువంటిది అన్నట్లుగా ఆ విధంగా కల్వరి టెంపుల్ అని పెట్టి, టెంపుల్ అనేసరికి మన వాళ్ళు ఒకసారైనా వెళ్తారు, మామూలు దేవాలయం అనుకుని. ఇక బైబిల్ ప్రకారంలో చూస్తే కల్వరి అని అంటే యేసుప్రభుల వారిని శిక్ష చేసిన కొండ. అవునా? ఇక బైబిల్ ప్రకారంలో చూస్తే కల్వరి అని అంటే యేసుప్రభుల వారిని శిక్ష చేసిన కొండ. కల్వరి లేదా గొల్గొతా అంటే కపాల స్థలము అని దాని అర్థం. ఇప్పటికీ కూడా అక్కడ ఒక కపాలమును పోలిన ఆకృతి మనకు కనపడుతుంది. ఘనపాటి చేసిన పిచ్చాపాటి ఎలా ఉందో ఇప్పుడు రాబోయే వీడియోలో చూడండి. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, అండ్ Saturday. వావ్, నువ్వు చెప్పు. Saturday, Sunday, Monday, Sunday, 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 Monday,